హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ. టుడే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. నేను మీ దివ్య. ఈ రెసిపీ ఏంటంటే చెన్నా మసాలా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే వద్దన్నా చేస్తారు, అంత బాగుంటుంది. పరోటాలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెన్నా మసాలా కర్రీ కోసం 1 గ్లాస్ శనగలు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అనమాట. సో నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను. అదే మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు నైట్ నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి మినిమం 8 to 9 hours నానాలన్నమాట. సో ఇలా నీట్గా వాటర్ పోసేసుకొని పైన ఒక క్యాప్ పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఈవినింగ్కి నానుంటాయి. ఓకే, ఆఫ్టర్ 8 hours శనగలు నానిపోయాయి. నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. దీనిలో ఒక పొటాటో పైన లేయర్ తీసేసి 2 pieces కింద కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. అలానే 2 చిన్న క్యారెట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీంట్లో వేసేసేయాలి. పెద్ద క్యారెట్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్నది కాబట్టి 2 తీసుకోవాలి. దీనిలో సరిపడినన్ని వాటర్ పోసేసుకొని ఈ 3 కలిపి బాయిల్ చేయాలి మనము. ఓకే, స్టవ్ ఆన్ చేసి బాయిలింగ్ అయితే పెట్టేసేయచ్చు. ఇవి బాయిల్ అవ్వటానికి మినిమం 1 hour పడుతుంది, ఎందుకంటే శనగలు ఎక్కువ టైం బాయిల్ అవుతాయి కదా. సో ఈలోపు మనం ఈ చెన్నా మసాలా కర్రీకి కావాల్సిన ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, చెన్నా మసాలా కర్రీ కోసం 2 రెమ్మల కరివేపాకు, 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి అండ్ సన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ తీసుకోవాలి. అలానే మసాలా సామాన్లకు వచ్చేసరికి 3 లాలిక్కాయలు, 4 లవంగ మొగ్గలు, చిన్ని చెక్క, అలానే అనాస్ పువ్వు 1. ఇవన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టేసేయాలి. ఓకే, శనగలు చూద్దాం. మ్యాక్సిమం బాయిల్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఇలా శనగను పట్టుకొని నలుపు చూస్తే మెత్తగా అయి ఉండాలన్నమాట. అప్పుడే కర్రీకి బాగుంటుంది మనకి. నెక్స్ట్ క్యారెట్, శనగలు, పొటాటో ఈ 3 కలిపి బాయిల్ చేసాం కదా. ఇప్పుడు ఈ పొటాటో అనేది ఒక బౌల్లోకి సెపరేట్గా తీసేసుకోవాలి. సెపరేట్గా తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, ఈ శనగలు, క్యారెట్ అనేది నీట్గా వాటర్ ఉంపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ సెపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా మనం. ఈ పొటాటోస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా చేసేసేయాలన్నమాట. మెత్తగా చేసేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఓకే, కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు. దీనికోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జస్ట్ ఒక్క ఫ్రై చేసి నెక్స్ట్ మనం మసాలా సామాన్లు తీసుకున్నాం కదా, ఆ మసాలా సామాన్లు దీంట్లో వేసేసేయాలి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి ఫ్రై చేస్తూ ఉండండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో అయితే. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు దీంట్లో వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి. అలానే ఈ కర్రీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే నేను యూజ్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీరు తప్పకుండా చూడాల్సిందే, మిస్ అవ్వకండి. అయితే నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు అది.
నేను ఈ వీడియో మిడిల్లో అయితే చెప్తాను, సో మీరు మిస్ అవ్వకండి. ఈ చెన్నా మసాలాకైతే ఫుల్ టేస్ట్ ఆ ఇంగ్రీడియంట్ వల్లనే యాడ్ అవుతుంది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉంచండి, లేదంటే అడుగంటుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టొమాటో పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ టొమాటో పీసెస్ని అయితే దీంట్లో వేసేసేయాలి. ఈ టొమాటో పీసెస్ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ టొమాటో పీసెస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే అడుగంటకుండా ఉంటుంది. అడుగంటితే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, సో పర్ఫెక్ట్ టేస్ట్ రాదు. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి దీనిలో. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఓకే, ఒకసారి బాగా కలిపేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, లైక్ పేస్ట్లా రావాలన్నమాట. ఫుల్ గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేసే వరకు అలా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయితే గ్రేవీలా మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయ్యేలోపు ఒక స్మాల్ క్వశ్చన్, ఈ చెన్నా మసాలా అనేది మీలో ఎవరైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపేద్దాం. అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్. నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు అని. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతి ఆకు అన్నమాట. ఇది కస్తూరి మేతి అంటే మనకి షాప్స్లో దొరుకుతుంది. ఈ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈ కస్తూరి మేతి వేద్దాం. వేసి బాగా ఫ్రై చేయండి. ఈ మెంతాకు అనేది ఏ కర్రీస్లో ఉన్నా మనం తీసుకోవచ్చు, ఎనీ కర్రీ. అండ్ ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈ మెంతి ఆకు అనేది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మెంతులు ఉంటాయి కదా, అవి నానబెట్టి మొలకలు వేయాలి. మొలకలు ఒక 7-8 డేస్కి వచ్చేస్తాయి. అవి తీసి ఎండలో ఎండబెట్టుకుంటే అదే మనకి మెంతి ఆకు. లేదంటే షాప్స్లో కస్తూరి మేతి అనేసి అడిగితే వాళ్ళే ఇస్తారు. దీనివల్లే కేవలం టేస్ట్ అనేది మనకి చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఫ్రై అయిపోయింది. ఆయిల్ చూసారా పైకి ఎలా వస్తుందో. ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత లూజ్గా ఉండాలి అనుకుంటే అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలు, క్యారెట్ అనేది పక్కకి తీసుకున్నాం కదా మనం, అవి దీంట్లో వేసేసేయాలి.
వేసేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం పొటాటో పేస్ట్ కింద చేసుకొని పక్కకి తీసుకున్నాం కదా, ఆ పొటాటో పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేద్దాం. చూసారా ఎలా ఉందో? నాకైతే ఇప్పుడే నోరూరుతుంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. దీనికైతే మూత పెట్టేసి ఒక 3 minutes అలా ఉంచేద్దాం. ఆఫ్టర్ 3 minutes చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలా వచ్చేంత వరకు అయితే మనం ఉంచాలి. ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే కొరియండర్ యాడ్ చేసేసి బాగా కలపండి. ఓకే, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు జస్ట్ 2 minutes అలా లో ఫ్లేమ్లో ఉంచండి. ఆయిల్ పైకి వస్తే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఆల్ పర్పస్. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ వేయండి. ఓకే, గుమగుమలాడే చెన్నా మసాలా రెడీ. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెన్నా మసాలా అనేది పరోటాలోకి అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి అలా పరోటా చేసుకొని ఈ చెన్నా మసాలా ప్రిపేర్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీరే ట్రై చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.